वजीर सेहत हरीश राव ने हल्के असम्बली राजेंद्र नगर के हिमायतनगर सागर में राजे बहादुर वेंकटरामा रेड्डी हॉस्टल बिल्डिंग की तामीर का संग बुनियाद रखा। तकरीब में रियासती उजरा सबीता इंदिरा रेड्डी, निरंजन रेड्डी, प्रशांत रेड्डी, रुकनी असम्बली प्रकाश गौड़, चेयरमैन आर श्रीधर रेड्डी के अलावा दीगर अहम शख्सियात ने शिरकत की। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए रियासती वजीर हरीश राव ने कहा कि वज़ीर आला केसीआर की जानिब से 15 एकड़ अराजी पर इमारतों की तामीर के लिए 10 करोड़ रुपये मुख्तस करना बाइज़ मसरत है। హాస్టల్ భవన శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి స్థలము 15 ఎకరాల స్థలము మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. నిజంగా ఈ ల్యాండ్ వాల్యూ చూస్తే తక్కువ 300 కోట్లు ఉంటుంది కావచ్చు. 300 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ముఖ్యమంత్రి గారు మన వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఇది ఒక అద్భుతమైన యూనివర్సిటీ రావాలి, ఇది ఒక మంచి విద్యాక్షేత్రంగా వెలసిల్లాలి అని చెప్పి వారు ఆకాంక్షించారు. ఇవాళ మా మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు మరి ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఒక అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీ రాగలిగితే మరి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడే మా సబితకు అన్నట్టు ఆ రోజు 1918వ సంవత్సరంలోనే రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆలోచించి హాస్టల్ ప్రారంభించుండకపోతే ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది జడ్జిలు, ఇలా సబితక్క నేను కూడా అక్కడ చదువుకున్నా అన్నారు, నిరంజనన్న నేను చదువుకున్నా అని చెప్పినారు. పివి నరసింహారావు గారి నుంచి మొదలుకుంటే జస్టిస్ జీవన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మందికి ఎం సత్యనారాయణరావు గారు, ఎంఎస్ఆర్ గారు, పేర్వారం రాములు గారు, ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతమందికి ఇలా అవకాశం కలిగించిన ఘనత మరి ఆర్బీవీఆర్కే దక్కింది. మరి ఆకాంక్షలు ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి. వారు ఆ రోజు ఎంతో ముందు చూపుతో ప్రారంభించి అటు బాయ్స్ హాస్టల్ ఇటు గర్ల్స్ హాస్టల్ ప్రారంభిస్తే ఇవాళ మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి ఎంతో మంది విద్యావేత్తలు, మేధావులు, సుప్రీంకోర్టు జడ్జిల నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా ఎంతెంతో పెద్ద స్థానాల్లో వాళ్ళందరూ ఉన్నారంటే దాని వెనుక రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి కృషి ఉంది. అయితే వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. మరి ఆ రోజు వారు హాస్టల్ ప్రారంభించి విద్యాభివృద్ధి కోసం, మహిళల విద్యాభివృద్ధి కోసం, అందరి కోసం ఆయన కృషి చేస్తున్నారు. ఆ ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఒక యూనివర్సిటీ ఇక్కడ రాగలిగితే నిజంగా దాన్ని మనం వారికి నిజమైనటువంటి వారసులుగా వారి ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు మనం అవుతాం. సో దానికి మీరు మా ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు